సో న్యాచురల్గా పిల్లలు లేకపోవడంతో ఐయుఐకి రావడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు న్యాచురల్గా పిల్లలు లేకపోవడం అనేది 1 year పాటు ట్రై చేశాక నిర్ధారించాలి. ఒక కపల్ వచ్చారు కదా అంటే సంతానం లేదంటే అదే విధం అలా కాదు, 3 monthsకి వచ్చేస్తారండి, కొంతమంది 6 monthsకి వచ్చేస్తారు. ఇంకోటి చెప్పన్నా, 5 years పెళ్ళయి ఉంటుంది కానీ ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ చేస్తున్నారు, అంటే ఏదో ఒక విధంగా చైల్డ్ కంట్రోల్ వాడుతున్నారు, పిల్లలు పుట్టట్లేదు 5 years నుంచి అని అనుకుంటారు. అలా కాదు. యూజువలీ ఏంటంటే మీరు ఎన్నేళ్ళు పెళ్ళి ఉన్నా, ద గ్యాప్ షుడ్ బి ఏదైనా ఉండనియండి, 1 year పాటు అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ చేశాక కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే దాన్ని సంతానలేమి సమస్య అంటారు. ఓకే, రైట్. 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు 1 year పాటు ఇలా ట్రై చేయాలి. 35 దాటిన వాళ్ళు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు 6 months ట్రై చేయాలి. సో అది అవ్వనప్పుడు అండి, మీరు అడిగిన ప్రశ్నకి ఐయుఐ చేసేస్తారా కాదు, ఓవ్యులేషన్ ఇండక్షన్ అని ఉంటుంది. టాబ్లెట్స్ ఇచ్చి అండం పెంచి అండం విడుదల చేయడానికి చేసి కరెక్ట్ టైంలో, విడుదలైన టైంలో ఇది రైట్ టైం అమ్మా, మీరిద్దరు కలిస్తే సక్సెస్ రేట్ బాగుంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. సో అది కూడా ఒక మంచి పద్ధతి, ఓవ్యులేషన్ ఇండక్షన్. అండ్ టైమ్డ్ ఇంటర్కోర్స్ అంటే టైం, అండం విడుదలైనప్పుడు టైం చేసుకొని ఇంటర్కోర్స్. దెన్ అది కానప్పుడు